హాయ్ హలో నమస్తే గుడ్ మార్నింగ్. ఈ వింటర్లో చలికాలంలో ఎక్కువగా బాధించే సమస్య ఏంటంటే నాజల్ బ్లాకేజెస్. నాజల్స్ బాగా బ్లాక్ అయిపోతూ ఉంటాయి. సరిగ్గా శ్వాస బాడీకి అందదు. ఇంకోటి కోల్డ్ ఇలాంటివి వస్తూ ఉంటాయి. సరిగ్గా శ్వాస అందకపోతే ఏమైపోతుందంటే బలవంతంగా మనం ఇలా బ్రీత్ తీసుకున్నప్పుడు తల పట్టేసినట్టు ఉంటుంది. దాని నుంచి మైగ్రెయిన్ హెడేక్ ఇలా వస్తుందన్నమాట. మైగ్రెయిన్ రావడానికి ఇంకో అసలైన రీజన్ నాజల్ బ్లాకేజ్ అయినప్పుడు, సరిగ్గా శ్వాస అందకపోయినప్పుడు, అది బలవంతంగా అందినప్పుడు, నరాలని పట్టేసినప్పుడు కూడా ఈ మన మైగ్రేనిక్ ప్రాబ్లమ్స్ వస్తుంటాయి. ఇంకా చాలా ప్రాబ్లమ్స్ వస్తుంటాయి. సో మెయిన్ ఏంటంటే ఈ చలికాలంలో వింటర్ సీజన్లో మనకు చాలా ఇబ్బందిగా నెలలు నాజల్ బ్లాకేజెస్ అయిపోయి ఉంటాయి. కానీ ఇలాగా హాయిగా కాన్ఫిడెంట్గా బ్రీత్ మీ సిస్టమ్కి అందాలంటే చిన్న చిన్న ప్రాణాయామ్స్ కొన్ని ఉన్నాయి, అవి చేయండి. ఒకటి ఏంటంటే బ్రీత్ని బ్లాక్ చేయటం. మనం కడుపు నిండా ఆక్సిజన్ తీసుకొని ఏం చేయాలంటే బ్రీత్ని ఎక్కువసేపు 30 సెకండ్స్ బ్లాక్ చేయాలి. నెక్స్ట్ రౌండ్ 40 సెకండ్స్, నెక్స్ట్ రౌండ్ 50 సెకండ్స్. మీకు ఇబ్బంది కలిగే వరకు, మళ్ళీ నేను 50 సెకండ్స్ చెప్పాలని మీరు అలాగే బ్లాక్ చేస్తే అది రాంగ్ అయిపోతుంది. మీకు ఎప్పటి వరకు ఇబ్బంది కలగనంత వరకు ఇవి బ్లాక్ చేయాలి. ఇలా తీసుకొని చూసుకోండి. మౌత్తో తీసుకుంటే ఎక్కువ వస్తుంది. ఆల్రెడీ నాజల్ బ్లాక్ ఉంటాయి కాబట్టి మీరు నాజల్లో తీసుకోలేరు. మౌత్తో తీసుకోండి బాగా. వదిలేటప్పుడు ఫోర్స్గా వదలండి. ఇలా ఇప్పుడు ఒక 5-10 సెకండ్స్ బ్లాక్ చేస్తారా, ఇప్పుడు 10 to 15 సెకండ్స్ బ్లాక్ చేయండి. వదిలేటప్పుడు ఫోర్స్గా వదలండి. ఇది ఒక రౌండ్. నెక్స్ట్ రౌండ్ వచ్చేసి దీన్ని స్పీడ్గా చేయాలి. ఎలా అంటే నాజల్స్ అనేది బర్స్టింగ్ సెన్సేషన్ వచ్చి ఇదంతా ఫ్రీ అయిపోతుంది. ఎలాగంటే మౌత్తోనే తీసుకొని మనం టపాసులు ఎలా కాలుస్తాం అలా బర్స్ట్ లాగా చేయాలి. సో ఇలాగా ఇక్కడ ఏంటంటే ఫ్రీ అయిపోతుంది. ఆ ఫోర్స్కి ఈ నాజల్స్ ఫ్రీ అయిపోయి రెస్పిరేషన్ బాగా అవుతుంది అన్నమాట.